హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ సినీ యూనివర్స్. ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలి, ఏది టైం వేస్ట్, ఏది పక్కా పైసా వసూలు, అన్ని గంటలు వెతికి విసిగిపోయారా? డోంట్ వర్రీ, ప్రస్తుతం వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా ట్రెండ్ అవుతూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడవలసిన టాప్ 5 మస్ట్ వాచ్ మూవీస్ లిస్ట్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇందులో మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్స్ నుంచి ప్యూర్ ఎంటర్టైన్మెంట్స్ వరకు అన్ని ఉన్నాయి. ఈ 5 మూవీస్ విశేషాలు ఏంటి, ఇవి ఏ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి అనేది క్లియర్ గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన సీనియర్ కాంబినేషన్ జగపతి బాబు లయ్య. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుంది? కానీ ఈసారి ఇది లవ్ స్టోరీనో క్లీన్ ఫ్యామిలీ డ్రామానో కాదు, పూర్తిగా మైండ్ గేమ్స్ అబ్సెషన్స్ తో సాగే ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. మూవీ నేమ్ వచ్చేసరికైతే వదల. జూలై 15న రిలీజ్ అయిన వదల ఆగస్టు 14న ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక సెటిల్డ్ మెచ్యూర్డ్ రోల్ చేశారు. ఫ్యామిలీని ప్రాణంగా ప్రేమించే తండ్రిగా, ఆ తర్వాత సైకో వేధింపుల వల్ల మైండ్ లో నడిచే సస్పెన్స్, టెన్షన్స్, ఎక్స్ప్రెషన్స్ లో జగ్గుబాయ్ తన ఎక్స్పీరియన్స్ ని చూపించారు. లయ స్క్రీన్ పైకి రావడమే ఒక ప్లస్. హోమ్లీ వైఫ్ గా చాలా నీట్ గా చేశారు. సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ లో భర్తని కాపాడుకునే సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ సినిమాకి అసలైన షాకింగ్ ఎలిమెంట్ రుతిక శ్రీనివాస్ నే. ఒకవైపు గ్లామరస్ గా కనిపిస్తూనే మరోవైపు భయపెట్టి సైకోగా జీవించేసింది. అమాయకత్వం నుంచి ఆ సీరియస్ ఐస్ మార్చే సీన్స్ లో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. శ్రీనివాస్, అవసరాల రవివర్మ వీళ్ళు ఉన్నంతలో తమ పాత్రలకి న్యాయం చేశారు. ఈ సినిమాకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని రన్ టైం కేవలం 1:45 మాత్రమే ఉంటుంది. అనవసరమైన డ్రగ్స్ లేవు. చోటా కే నాయుడు కెమెరా వర్క్ రిచ్ గా ఉంది. కార్తీక్ కోడగంటలో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మోషన్ని బాగా ఎలివేట్ చేసింది. విలన్ గేమ్స్ పెరిగే కొద్దీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేశాయి. అయితే ఈ సినిమాకి కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి భయ్యా. డైరెక్టర్ అఖిల్ వి కృష్ణ ఎంచుకున్న కాన్సెప్ట్ ఓకే, కానీ స్క్రీన్ ప్లే మాత్రం పాత ఫార్మాట్ లోనే ఉంటుంది. జగపతి బాబు, రుతిక క్యారెక్టర్ల మధ్య ఆ ఆరాధన లవ్ ఎలిమెంట్స్ సరిగ్గా కుదరలేదు. థ్రిల్లర్ సినిమాలకి లాజిక్ చాలా ముఖ్యం, కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ రివీల్ అయ్యాక ప్రెడిక్షన్ ఈజీ అయిపోతుంది. అంత టార్చర్ అనుభవించిన ఫ్యామిలీ చివరిలో ప్రతిదీ చాలా క్యాజువల్ గా మర్చిపోవడం కొంచెం లాజిక్ కి దూరంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఒక సాంగ్ తప్ప ఉన్న సాంగ్స్ అన్ని చాలా క్లాసిక్ గా ఉంటాయి. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే వదల ఒక రొటీన్ సైకలాజికల్ థ్రిల్లర్. జగపతి బాబు, లయ గర్లను మళ్ళీ ఒకే స్క్రీన్ పై చూడాలనుకునే వారికి నటన పరంగా రుతిక గ్లామర్ ను, పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి అయితే చూడవచ్చు. కొత్తదనం కోరుకునే సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ కి మాత్రం ఇది యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మరి ఈ సినిమాను మీలో ఎవరైనా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. ఇక నెంబర్ 2, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? రూమ్ దాటకుండా ల్యాప్టాప్ ముందు కూర్చుని పనులు చేయడం. కానీ అదే ఐటీ జాబ్ ను మన పల్లెటూరుకి షిఫ్ట్ చేసి వ్యవసాయాన్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ లో మార్చేస్తే ఎలా ఉంటుంది? ఈ డిఫరెంట్ ఐడియాతో యంగ్ హీరో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ మెసేజ్ ఫుల్ ఎంటర్టైనర్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. అసలు ఒక ఐటీ గాయ్ విలేజ్ కి వచ్చే అగ్రికల్చర్ లో మోడర్న్ టెక్నాలజీని ఎలా వాడాడు? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఓటీటీలో ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అయ్యింది అనేది ఈ వీడియోలో క్లియర్ గా స్పాయిలర్స్ లేకుండా మాట్లాడేసుకుందాం. స్టోరీ విషయానికి వస్తే అరవింద్ అంటే త్రిగుణ్ ఒక యుఎస్ కాన్సెప్ట్ మైండ్ సెట్ ఉన్న హై ప్రొఫెషనల్ ఐటీ ప్రొఫెషనల్. కార్పొరేట్ లైఫ్, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అంటే బాగా ఇష్టం. కానీ తను సిటీ వదిలేసి తన పల్లెటూరుకి తిరిగి వచ్చాక పరిస్థితి అయితే మారుతుంది. రసాయన ఎరువుల వల్ల భూములు పాడవడం, మిల్లెట్స్ వదిలేసి జంక్ ఫుడ్ తినడం వల్ల నేటి తరం ఆరోగ్యాలు ఎలా దెబ్బతింటున్నాయో అరవింద్ అయితే గమనిస్తాడు. దీంతో తను చేస్తున్న జాబ్ వదిలేసి ఆర్గానిక్ వ్యవసాయం వైపు అడుగులు వేస్తాడు. రైతుల ఆదాయం పెంచేలా సాంప్రదాయ వ్యవసాయాన్ని డిజిటలైజ్ చేయడానికి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే యాప్ నైతే డెవలప్ చేస్తాడు. అయితే కార్పొరేట్ జాబ్ వదిలేశాడనే రీజన్ తో తన లవర్ మహి అంటే పాయల్ రాధాకృష్ణ అరవింద్ కి దూరం అవుతుంది. ఒకవైపు లవ్ బ్రేకప్, ఇంకోవైపు ఊరు ప్రజలు, సాంప్రదాయ రైతుల నుంచి వచ్చే వ్యతిరేకత, వీటన్నింటినీ దాటుకుని అరవింద్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎలా సక్సెస్ అయ్యాడు, డిజిటల్ వ్యవసాయంతో రైతుల జీవితాలను ఎలా మార్చాడు అనేది మెయిన్ స్టోరీ. ఇక నటీనటులు పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఈ సినిమాకి పెద్ద పిల్లర్ త్రిగుణ్. స్క్రీన్ మీద చాలా ఎనర్జెటిక్ గా కనిపించాడు. ఐటీ ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ చేసే సీన్స్ లోను, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ సీన్స్ లోను తన నటన చాలా మెచ్యూర్డ్ గా అనిపించింది.
హీరోయిన్ పాయల్ అందంగా కనిపించడమే కాకుండా అర్బన్ గర్ల్ క్యారెక్టర్లో నీట్గా సెట్ అయింది. ఈ సినిమాలో మెచ్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే డైరెక్టర్ మద్దీప్ చెలికాని ఎంచుకున్న లైన్ చాలా బాగుంది. ఐటీ కల్చర్ని ఆర్గానిక్ ఫార్మింగ్కి ముడిపెట్టడం కొత్తగా అనిపిస్తుంది. 40 ఏళ్ళకి వచ్చే గుండె జబ్బులు, బీపీలపై అవేర్నెస్ తెచ్చే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. రవికుమార్ సినిమాటోగ్రఫీ పల్లెటూరు వాతావరణాన్ని చాలా రిచ్గా ప్రశాంతంగా చూపించింది. అరుణ్ చిలువేరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మోడర్న్ అండ్ రిస్టిక్ ఫీల్కి బాగా హెల్ప్ అయ్యింది. ఎలాంటి అసభ్యత లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడదగ్గ సినిమాగా అయితే తీశారు. కాకపోతే 3-4 బ్యాడ్ వర్డ్స్ అయితే ఉంటాయి. అది తీసిస్తే ఫ్యామిలీతో చాలా హ్యాపీగా అయితే ఈ మూవీ అయితే చూడవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక మంచి ఉద్దేశంతో తీసిన నీట్ మెసేజ్ఫుల్ డ్రామా. లాజిక్స్ ఎక్కువగా వెతకకుండా పల్లెటూరు బ్యాక్డ్రాప్లో ఆర్గానిక్ వ్యవసాయం మరియు హెల్తీ లైఫ్ స్టైల్ మీద ఒక మంచి సందేశాన్ని చూడాలనుకుంటే సన్ నెక్స్ట్లో అవైలబుల్గా ఉంది. వెళ్ళైతే ఒకసారి అయితే చూసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ 3 సినిమాలు చెప్పే ముందు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడాలి. నా పేరు హేమంత్. నా ఛానల్ హేమంత్ సినీ యూనివర్స్ ద్వారా నేను ఎప్పుడు మీకు నిజమైన జెన్యూన్ సినిమా ముచ్చట్లను మాత్రమే అందిస్తాను. నేను ఇక్కడ రివ్యూలు లేదా ఓటీటీ సజెషన్స్ ఇచ్చేది ఊరికే వ్యూస్ కోసం అయితే కాదు. స్వయంగా ప్రతి సినిమాని క్షుణ్ణంగా చూసి అందులోని ప్లస్ అండ్ మైనస్లను విశ్లేషించి మీ అమూల్యమైన టైం వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కంటెంట్ అయితే తయారు చేస్తాను. నా కాన్సెప్ట్ ఒకటే, మంచి సినిమాని మీకు పరిచయం చేయడం, ప్రొడక్టివ్ వినోదాన్ని ఇవ్వడం. మీకు కూడా సినిమా అప్డేట్స్, జెన్యూన్ రివ్యూస్ అండ్ పర్ఫెక్ట్ ఓటీటీ సజెషన్స్ కావాలంటే ఈ మీ హేమంత్ని, మన హేమంత్ సినీ యూనివర్స్ని నమ్మి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ఒకప్పుడు స్వయంవరం ప్రేమించింది మైండ్లో లాంటి హిట్ కాంబినేషన్లతో మనల్ని అలరించిన శ్రీకాంత్ లయ కాంబో మళ్ళీ ఏళ్ల తర్వాత కలిసి నటిస్తే ఆ మెసేజ్ ఎలా ఉంటుంది? అది కూడా మన హాస్య కిరీటి రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించి సాయం చేస్తే ఎలా ఉంటుంది? అదే రీసెంట్గా థియేటర్లో నవ్వించి ఇప్పుడు ఆహా ఓటీటీలో సందడి చేస్తున్న లేటెస్ట్ సోషియో ఫ్యాంటసీ కామెడీ ఫ్యామిలీ డ్రామా మిస్టర్ మిడిల్ క్లాస్. నాగేశ్వరరావు రెడ్డి మార్క్ కామెడీ మిడిల్ క్లాస్ కష్టాలు, ఆ మ్యాజిక్ బుక్ కాన్సెప్ట్ ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ని ఏ రేంజ్లో నవ్వించాయి అనేదైతే ఇప్పుడైతే చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే వెంకటరమణ అంటే శ్రీకాంత్ ఒక పక్కా మిడిల్ క్లాస్ మ్యాన్. భార్య పద్మావతి అంటే లయ, 2 పిల్లలు, తండ్రితో కలిసి ఒక సాధారణ జీవితం గడుపుతుంటాడు. త్వరగా కోటేశ్వరుడు అయిపోవాలనే ఆశతో ఒక పెద్ద హోటల్ పెట్టి భారీగా అప్పుల్లో కూరుకుపోతాడు. దెబ్బకి గుళ్ళో వాచ్మెన్ జాబ్ చేసుకునే పరిస్థితికి అయితే దిగజారిపోతాడు. తీవ్ర నిరాశలో ఉన్న వెంకటరమణని కాపాడడానికి ఆయన నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి అంటే రాజేంద్ర ప్రసాద్ ఒక మానవ రూపంలో కిందకైతే వస్తాడు. వెంకటరమణకి 13 పేజీలు ఉన్న ఒక శక్తివంతమైన మ్యాజిక్ బుక్ అయితే ఇస్తాడు. ఆ పుస్తకంలో ఏది రాస్తే అది నిజమైపోతుంది. కానీ కండిషన్ ఏంటంటే ఆ పుస్తకం నేలకైతే తాకూడదు. ఆ మ్యాజిక్ బుక్ వల్ల వెంకటరమణ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, ఆ శక్తుల వల్ల ఎలాంటి హాస్యభరితమైన గందరగోళాలు సృష్టించబడ్డాయి, చివరికి వెంకటరమణ దేవుడి ద్వారా ఏం తెలుసుకున్నాడు అనేదే ఆ మిగతా స్టోరీ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీకాంత్ మధ్యతరగతి తండ్రిగా ఆశలకి కష్టాలకి నడుమ నలిగిపోయే వెంకటరమణ పాత్రలో శ్రీకాంత్ చాలా సెటిల్డ్ అండ్ నేచురల్గా చేశారు. లయ చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సపోర్టివ్ వైఫ్గా తన పాత మార్క్ అభినయాన్ని మళ్ళీ చూపించారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ రాజేంద్ర ప్రసాద్ మానవ రూపంలో ఉన్న దేవుడుగా. ఆయన కామెడీ టైమింగ్ శ్రీకాంత్తో ఆయన సీన్ సూపర్గా పేలాయి. ఇక కామెడీ గ్యాంగ్ వెన్నెల కిషోర్, సునీల్, ఆలీ, రఘుబాబు, పృథ్వీ లాంటి పెద్ద హాస్య నటులు లైనప్ ఉండటం వల్ల పక్క కామెడీ ఫీల్ అయితే వస్తుంది. వీళ్ళందరికంతా శ్రీకాంత్ ఫ్యామిలీతో అయితే ఫుల్ ఫన్గా అయితే ఉంటుంది. ఈ సినిమాలో మెయిన్ గా ప్లస్ అయిన విషయాలు ఏంటంటే నాగేశ్వరరావు రెడ్డి మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇందులో బాగా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మ్యాజిక్ బుక్ వల్ల జరిగే గందరగోళం, దాంతో వచ్చే కామెడీ సీన్లు సరదాగా సాగిపోతాయి. ఎలాంటి అసభ్యత లేకుండా కుటుంబం మొత్తం కలిసి హాయిగా నవ్వుకునేలా తీశారు.
ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ వీకెండ్ లో కుటుంబంతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఒక మంచి ఓటీటీ చాయిస్. శ్రీకాంత్ లయ్య రీఎంట్రీ, రాజేంద్ర ప్రసాద్ కామెడీ కోసం ఆహాలో ఈ సినిమాని హ్యాపీగా వాచ్ చేయవచ్చు. నంబర్ 4 వచ్చేసి ఫారెస్ట్ గార్డ్. ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్ట్ అయిన ఒక గంట వరకు మనకు ఏం అర్థం కాదు, కానీ ఒక గంట తర్వాత నుండి మూవీ నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్తుంది. ఈ మూవీ చాలా థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఆనంద్ కి మితిన్ ఫోన్ చేస్తాడు. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు ఏంటి అంటాడు. మిథున్ నైట్ షిఫ్ట్ రా, పెట్రోలింగ్, నువ్వు పడుకున్నట్టు ఉన్నావు గుర్తుందా, ఈ టైంలో మన సముద్రంలో ఈత కొట్టేవాళ్ళం, ఇక్కడ పురుగులతో చిరాకు వస్తుంది, అక్కడికి వచ్చేస్తానురా, ఈ శనివారం ఏంటి నీ ప్లానింగ్స్ అని అంటాడు. మిథున్ ఆనంద్ ఎందుకురా అంటాడు. ఒకసారి కలుద్దాం అని అంటాడు. ఇన్మునియాలో కూడా కాల్ చేశాను, వాడు ఓకే అన్నాడు అని అన్న దగ్గర నుండి మూవీ స్టార్ట్ అవుతుంది. అయితే ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కానీ లాస్ట్ 30 minutes కానీ వేరే లెవెల్. అయితే మిథున్ ఆనంద్ వీళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఏం చేసినా ఇద్దరు కలిసే చేస్తారు. వీళ్ళిద్దరూ రఘు అనే అతని దగ్గర పని చేస్తారు. రఘుతో వీళ్ళకి విభేదాలు వస్తాయి. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అసలైన స్టోరీ. ఇదంతా ఒకటి అయితే ఇంటర్వెల్ తర్వాత నుండి ఒక్కొక్క ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. సూరజ్ ఎస్ గ్రూప్ కంపోజ్ చేసిన బీజియం బ్లాస్ట్ అంతే, ప్రతి సీన్ కి బీజియం గూస్ బంప్స్ అయితే తెప్పిస్తుంది. అడవిలో భయాన్ని, యాక్షన్ ఎలిమెంట్స్ ని బీజియం చాలా బాగా ఎలివేట్ చేసింది. మూవీలో బీజియమే బ్లాస్ట్. ఇంకా స్టోరీని లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిథున్ అంటే కదీర్, అడవిలో పనిచేసే ఫారెస్ట్ ఆఫీసర్. తన స్నేహితులను అడవికి ఆహ్వానిస్తాడు. అక్కడి నుంచి పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయి. ఆనంద్ అంటే హకీం షాజహాన్, మిథున్ స్నేహితుడు. ఇతనికి లోకల్ గొడవలతో సంబంధాలు, రహస్య ప్లాన్స్ అయితే ఉంటాయి. ఇన్మునియల్ సుజీ కొప్ప, మిథున్ ఆహ్వానం మేరకు అడవికి ట్రిప్ వచ్చే స్నేహితుడు. కృష్ణ పైన్ టామ్ చాకో, అడవిలో వేటగాళ్ల ముఠాన్ని నడిపించే వ్యక్తి. పొత్తు రఘు జియో బేబీ, అటవీ సంపదని నియంత్రించే ఒక స్థానిక రాజకీయ నాయకుడు. వీళ్ళు మూవీలో మెయిన్ క్యారెక్టర్స్. మూవీ మొత్తం ఫినిష్ అయ్యేసరికి నాకైతే మంచి థ్రిల్లింగ్ ఇచ్చింది. ఒకటి చెప్పడం మర్చిపోయే భయ్యో, మూవీలో క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అవుద్ది. మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ టైంలోనే ఫినిష్ చేశారు మన డైరెక్టర్ ఈఎం శివ జోసఫ్. విజువల్ చాలా రిచ్ అండ్ నేచురల్గా ఉన్నాయి. రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల డ్రోన్ షాట్స్, నైట్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఫారెస్ట్ గార్డ్ మంచి విజువల్స్, రా యాక్షన్ అండ్ మెసేజ్ ఉన్న ఒక డీసెంట్ వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్. రొటీన్ కథని పక్కన పెడితే గ్రాండ్ విజువల్స్ అండ్ యాక్షన్ సీన్స్ కోసం ఈ సినిమాని హ్యాపీగా 1-2 సార్లు అయితే చూసేయవచ్చు. ఈ మూవీ వచ్చేసి ఆహాలో అవైలబుల్గా ఉంది. థ్రిల్లర్స్ మూవీ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఈ మూవీని అయితే వాచ్ చేయవచ్చు. ఇక లాస్ట్గా వచ్చేసి నంబర్ 5 శ్రీనివాస్ మంగాపురం. ఘటంనేని కాంపౌండ్ నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీ ఇచ్చారంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్డు, ఘటంనేని వారసుడు నటించిన లేటెస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ మూవీ యాక్షన్ లవ్ స్టోరీ. ఈ మూవీలో రాసా తన్ని, మోహన్ బాబు, అజయ్, శ్యామ్, నరేష్, బ్రహ్మాజీ ఇలా సీనియర్ యాక్టర్స్ నటించారు. ఈ మూవీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా చూడవచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ కానీ రొమాన్స్ కానీ లేదు, కాకపోతే యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మూవీ ఇంటర్వెల్ వరకు అంతగా ఏం అనిపించదు. మోహన్ బాబు ఎంట్రీ నుండి మూవీ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మీద కంటే సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ బాగుంటుంది. ఇందులో అందరిది మాస్ క్యారెక్టర్సే, ఒక్క హీరోయిన్ తప్ప. సాంగ్స్ ఏం అంతగా ఇంపాక్ట్ చూపించలేదు మూవీ పైన, కానీ జీవి ప్రకాష్ కుమార్ అందించిన బీజియం చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ క్లైమాక్స్ బాగానే ఫినిష్ చేశారు. మహేష్ బాబు మేనల్డు యాక్టింగ్ ఫస్ట్ హాఫ్లో అంతగా ఉండదు అండ్ ఫైట్స్ కూడా ఫస్ట్ హాఫ్లో అంతగా ఏం అనిపించలేదు. సెకండ్ హాఫ్లో ఫైట్ సీన్స్లో మనకు మహేష్ బాబు పోకిరి మూవీని అయితే గుర్తు చేస్తుంది. అండ్ మహేష్ బాబు అంత యాక్టింగ్ చేయలేకపోయినా అందులో ఒక 75% అయితే చేశాడు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. తిరుపతి వాతావరణం కానీ టెంపుల్ విజువల్ స్క్రీన్పై చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. ఫ్యామిలీస్కి నచ్చే ఎమోషన్స్ అండ్ యూత్కి నచ్చే ఫైట్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. అయితే సినిమాలో కొన్ని చిన్న లోపాలు కూడా ఉన్నాయి. స్టోరీ కొన్ని చోట్ల మనం ముందే ఊహించేలా ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు తిరుపతిలో ఉంటుంది అండ్ మన తిరుపతి యాస్ కూడా. సెకండ్ హాఫ్ వచ్చేసి బళ్ళార్లో హీరో ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది.
ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్కి మన హీరోకి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అని మనకి మూవీ స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది. కానీ ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుందని ఎవరూ ఊహించలేరు. ఫస్ట్ హాఫ్లో ఉన్న చిన్న చిన్న డౌట్స్ మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 30 మినిట్స్లోనే అర్థమైపోతుంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీనివాస మంగాపురం పక్క ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. యంగ్ హీరో ఎనర్జీ, తిరుపతి వాతావరణం, బళ్ళారిలో ఉండే మాస్ కోసం ఈ సినిమాని హ్యాపీగా 1-2 సార్లు చూసేయవచ్చు. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయవచ్చు.